వెల్కమ్ టు ఒడిస్సా భువనేశ్వర్. ఇంకా 182 కిలోమీటర్స్ ఉంది గైస్. ఒడిస్సా ఎంటర్ అయిపోయాం. మనం ఒడిస్సాలో ఉన్నాం. మనము టైం ఎగ్జాక్ట్ 6:10 అవుతుంది మార్నింగ్. సో గైస్ మనం భువనేశ్వర్ రీచ్ అయిపోయాం. ఎగ్జాక్ట్ టైం 9:15 అవుతుంది. 17 అవర్స్ రీచ్ అయిపోయాం గైస్. దట్ టు విత్ 80 స్పీడ్ లాక్. 80 స్పీడ్ లాక్ ఉన్నా సరే మనం 17 గంటల్లో రీచ్ అయిపోయామట భువనేశ్వర్ కి. సో గైస్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ మనం బయలుదేరామా. అండ్ డ్రైవర్ కూడా చేంజ్ అయ్యారు. సెకండ్ అన్న హాయ్ అన్న, మీ పేరు? సో సెకండ్ పైలట్ నేమ్ వచ్చేసి కొండబాబు. ఎక్కడ దాకా మీ బిట్టు? ఇచ్చాపురం. సో రేపు మార్నింగ్ ఇచ్చాపురం దాకా అన్ననే డ్రైవింగ్ చేస్తారు. సో గైస్ నేను ఫుల్కా అండ్ కర్రీ తింటున్నాను. సో నైట్ టైం ఓన్లీ నేను రోటీస్ టిఫిన్స్ తింటాను. సో గైస్ మన సెకండ్ టోల్ గేట్ వచ్చాం. కొర్లపాడు టోల్ ప్లాజా. నకరికల్ దాటాక వస్తుంది మనకి. సో గైస్ మనకి బస్ ఎక్కగానే వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ ఇస్తున్నారు. కునాల్ ట్రావెల్స్ బాక్స్ క్రంచ్ స్నాక్స్ బాక్స్. సైడ్ ఇది కొత్త బస్సు BS6 ప్రకాష్ క్యాబెల్లాబాడి. ఆర్ట్స్ చూస్తావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ ట్రావెల్ చేస్తున్నాను. కొత్త ఆపరేటర్ మొత్తం కునాల్ ట్రావెల్స్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ అయింది. సెకండ్ డే రోజు బస్ స్టార్ట్ అయ్యి. సో ప్రజెంట్ నేను ఎల్బీ నగర్లో ఉన్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్ 4:20కి స్టార్ట్ అవుతుంది బస్సు. రేపు మార్నింగ్ 11:15 అరైవ్ అవుతాం మనము. చూద్దాం ఏ టైం కూడా. 11:15 రెడ్ బస్ టైమింగ్ వీళ్ళు ఇచ్చింది. ఏ టైంకి వెళ్తామో తెలియదు. 80 స్పీడ్ లాక్ గైస్. సారీ ఏమనుకోకండి, హై స్పీడ్ అని అడుగుతుంటారు నాకు సబ్స్క్రైబర్స్. సో 80 స్పీడ్ లాక్, కొత్త బస్సు కాబట్టి 80 లాక్లో వెళ్తూ ఉంటాము. సో గైస్ ఇంటీరియర్ చూడండి. ఇంటీరియర్ ఈ కునాల్ అని చెప్పి ఇక్కడ వాళ్ళ పేరు వేయించుకున్నారు. అండ్ మంచి పిల్లోస్ అండ్ బ్లాంకెట్స్ మీద కునాల్, బెడ్షీట్స్ మీద కునాల్, డబల్ బర్త్, ఇట్ లగేజ్ ర్యాక్, LED లైట్స్, ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి. ఇంకా రీసెంట్గా ఓపెన్ అయింది. సెకండ్ ట్రిప్ ఈరోజు బస్ స్టార్ట్ అయ్యి. లాస్ట్ బట్లో కొంచెం ఇంజన్ నాయిస్ వస్తుంది, కింద ఇంజన్ ఉంటుంది కాబట్టి. సో ఇంటీరియర్ ఇలా ఉంటుంది బస్ది. సో ఆల్ 9600 సేమ్ ఉంటాయి. సో ఓల్వో బాడీ కట్టించుకుంటే ఇలానే ఉంటుంది. మనం ఇక్కడ ఆనుకోవడానికి బ్యాక్ రెస్ట్ ఇస్తారు. వాటర్ బాటిల్ హోల్డర్, AC వెంట్స్, రీడింగ్ ల్యాంప్స్ అండ్ మంచి కటైన్స్, నీట్గా మంచి ఫ్రెష్ కటైన్స్. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 4:20 అయింది. ఇప్పుడే బయలుదేరాం వనస్థలిపురం నుంచి. మన ఫస్ట్ పైలట్ దామోదర్ అని ఉన్నాడు. హాయ్ అన్న. ఎన్నింటికి వెళ్తాం భువనేశ్వర్ మనం? 10:30-11 సో 10:30-11 వైజాగ్ బైపాసా వెళ్ళాలా? సో గైస్ వైజాగ్ ఊర్లోకి వెళ్ళాలి. ఊర్లోకి వెళ్ళకపోతే కనుక పక్కా 2 అవర్స్ సేవ్ అవుతుంది టైం మనకి. సో చూద్దాం రేపు మన జర్నీ ఎలా ఉండబోతుందో, ఏ టైంకి రీచ్ అవుతామో. సో స్టే ట్యూన్. సో గైస్ మన బస్కి 80 లాక్. సాడ్ మూమెంట్, సారీ మై సబ్స్క్రైబర్స్. నా సబ్స్క్రైబర్స్ అందరూ స్పీడ్ అడుగుతూ ఉంటారు, ఏం చేస్తాం. సో కొత్త బస్సు కాబట్టి గైస్ 80 స్పీడ్ లాక్. 80లో నిదానంగా వెళ్తుంటాం మనము. సో ముందు వెళ్ళేది కూడా శ్రీమణికంఠ భువనేశ్వర్ బస్సే. అది కూడా శ్రీమణికంఠ పలాస బస్సు, అది వెళ్ళింది అటు సైడ్. ఇది కొత్త బస్సు BS6 ప్రకాష్ క్యాబెల్లాబాడి. సో గైస్ టోల్ రోడ్ ఎంటర్ అయిపోయామాట. ఇక్కడ నుంచి విజయవాడ 240 కిలోమీటర్స్ ఉంది. టైం ఎగ్జాక్ట్ 4:45 అవుతుంది. ఇవాళ ఎండ కూడా చాలా డేంజర్గా ఉంది గైస్. మామూలుగా లేదు ఎండ. ఈ ఎండలో ఇప్పుడు ఎండ తగ్గుతుంది.
సో బ్రాండ్ న్యూ బస్ గాయ్ స్టార్ట్ అయ్యింది ఒక టూ ట్రిప్స్ సెకండ్ ట్రిప్ ఈరోజు బస్ స్టార్ట్ అయ్యి సో కొత్త బస్సు BS6 కాబట్టి యాస్టీజ్ మీకు తెలిసిందే 80 లాక్లో మనం భువనేశ్వర్ వెళ్తున్నాం ఇప్పుడు. సో గైస్ యాస్టీజ్ మన ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ గేట్ పాస్ అవుతున్నాం. ఇక్కడ సండే కాబట్టి రష్ మామూలుగా లేదు. సో మన బస్కి వన్ సైడ్ జర్నీ కాస్ట్ 505 రూపీస్ పడుతుంది మనకి. ఎందుకంటే ఓవర్ సైజ్ 7 or more యాక్సిల్స్ ఉంటాయి కాబట్టి మనకి 505 రూపీస్ ఛార్జ్ చేస్తారు టోల్ గేట్. కార్ అయితే 80 రూపీస్. నార్మల్ 6 చక్రాల బస్కి అయితే 265 రూపీస్. సో గైస్ డీజిల్ ఫిల్లింగ్ అయిపోయింది అండ్ మన వాష్రూమ్ బ్రేక్ అయిపోయింది. ఇదే మన బస్ ఎక్స్టీరియర్ లుక్ ఎంత బాగుందో చూడండి. కునాల్ ట్రావెల్స్ కొత్త బస్ ఇది, బిజినెస్ క్లాస్ స్లీపర్ బస్ మాట ఇది. సో చిట్యాల్లో ఉన్నాం మనము. సో గైస్ మనకి బస్ ఎక్కగానే వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ ఇస్తున్నారు. కునాల్ ట్రావెల్స్ బాక్స్ క్రంచ్ స్నాక్స్ బాక్స్ ఎంత నీట్గా ఉందో చూడండి. సో మన బస్ ఫోటో అండ్ ఇవి హైదరాబాద్ సింబల్, హైదరాబాద్ చార్మినార్, ట్యాంక్ బండ్, బిర్లా మందిర్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. దీనిలో ఏమున్నాయో చూద్దాం. బస్ బెడ్ అయితే కునాల్ ట్రాన్స్పోర్ట్ ఫర్ బుకింగ్ కాల్ డీటెయిల్స్ వెబ్సైట్. సో వెనకాల కూడా సేమ్ స్నాక్ బాక్స్ అని చూడండి. కునాల్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెంట్ ఉంది, చాలా బాగా నచ్చింది. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఈ బస్సు మళ్ళీ ఎక్కాలనిపిస్తుంది మనకి. కునాల్ మొత్తం వీళ్ళకి సంబంధించింది మనకి ఇస్తున్నారు బస్సులో. సో గైస్ మన బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాము. 1 టిష్యూ, పేపర్ బోట్ మ్యాంగో డ్రింక్ 10 రూపీస్ది, 1 చిక్కీ, 1 మిక్చర్ అండ్ టిష్యూ అండ్ 1 పర్క్ చాక్లెట్. ప్రీవియస్గా నేను కొన్ని బస్సెస్ ట్రావెల్ చేశాను, వాటిలో కేక్ కూడా ఇచ్చారు, స్మాల్ కేక్ పీస్. సో ఫైన్. సో గైస్ మన సెకండ్ టోల్ గేట్ వచ్చాం, కొర్లపాడు టోల్ ప్లాజా. నగరికల్ దాటాక వస్తుంది మనకి. సో హైదరాబాద్ టు విజయవాడ మన 4 టోల్ గేట్లు వస్తాయి. సో మనకి విజయవాడ వెళ్ళేలోపు 9 అవుతుంది, నైట్ 9 o'clock. డిన్నర్ బ్రేక్ ఇక్కడే ఉంటుంది మనకి, చిలకల్లు థర్డ్ టోల్ గేట్ దాటగానే డిన్నర్ బ్రేక్ ఉంటుంది మనకి. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 6:30 అవుతుంది. మనం సూర్యాపేట దాటాము ఇందాకే. విజయవాడ ఇంకొక 120-130 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ మధ్యలో డిన్నర్ బ్రేక్ ఉంటుంది చిలకల్లు టోల్ గేట్ దగ్గర ఇంకొక 1 hourలో. సో చీకటి పడబోతుంది. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 7:10 అవుతుంది. మనం కోదాడ బైపాస్లో ఉన్నాము. సో లెఫ్ట్కి వెళ్తే కోదాడ ఇటు నుంచి. సో ఆర్టీసీ బస్సు వెళ్తాం కదా, అటు వెళ్తే కోదాడ ఊర్లోకి వెళ్తాము. మనం బైపాస్ మీదకి వెళ్తాం అన్నమాట. మన దామోదర్ అంటే ఉన్నాడు హాట్ సీట్లో. ఎక్కడ దాకా అన్నాడు బిట్టు? విజయవాడ. సో మనోడు విజయవాడ దాకా డ్రైవ్ చేస్తారు, దెన్ సెకండ్ డ్రైవర్ వస్తారు హాట్ సీట్లోకి. సో గైస్ 7:20 అయింది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మనం ఏపీ ఎంటర్ అయిపోతున్నాం, తెలంగాణ నుంచి ఆంధ్రలోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. కరెక్ట్ 4:20కి స్టార్ట్ అయ్యాం మనం ఎల్బీ నగర్ దగ్గర. 3 అవర్స్లో మనము బార్డర్ రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు ఏపీ. ఇక్కడ బోర్డు ఉండేది, బోర్డు తీసేశారు. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ట్రావెల్ మొత్తం ఇంకా ఆంధ్రాలో ట్రావెల్ చేసుకుని రేపు మార్నింగ్ ఇచ్చాపురం దాటాక మనం ఒరిస్సా ఎంటర్ అవుతాం. టిల్ ఇచ్చాపురం దాటే వరకు మనము ఏపీలోనే ఉంటాము. సో గైస్ మన థర్డ్ టోల్ గేట్ చిల్లకల్లు టోల్ గేట్.
టైం ఎగ్జాక్ట్ 7:35 అవుతుంది. విజయవాడ వెళ్ళేదారు 4 టోల్గేట్లు అని చెప్పాయి కదా, 3వ టోల్గేట్ ఇది. ఇది వచ్చేసి మనకి 665 రూపీస్ పడుతుంది ఈ ఓలో బస్కి కాస్ట్. సో గైస్, డిన్నర్ బ్రేక్కి బీబీఆర్ రెస్టారెంట్లో ఆపుతున్నారు అనమాట, చిలకల్ టోల్గేట్ దగ్గరే. సో మన ముందు షామోలి సీట్ కమ్ స్లీపర్ ఏసీ బస్ కూడా ఆగుంది. అండ్ ఈ శ్రీకృష్ణ ఖమ్మం టు బెంగళూరు బస్ ఇది. అండ్ మనది వోల్వో 9600 హైదరాబాద్ టు భువనేశ్వర్, ఇది కూడా అవుతుంది ఇక్కడ. సో గైస్, నేను ఫుల్కా అండ్ కర్రీ తింటున్నాను. సో నైట్ టైం ఓన్లీ నేను రోటీస్ టిఫిన్స్ తింటాను. సో గైస్, డిన్నర్ బ్రేక్లో చూడండి, మయూరి నాన్ ఏసీ బస్సు. అండ్ ఇది మన కునాల్ బస్సు. అండ్ ఇది కూడా మయూరి నాన్ ఏసీ బస్సు. ఓ పక్కన కూడా మయూరి బస్సు ఉంది, అది ఏసీ బస్సు. ఈ రెండు నాన్ ఏసీ భువనేశ్వర్, ఏసీ భువనేశ్వర్, దట్ నాన్ ఏసీ పాతపట్నం బస్సు. ఓ మన షామోలి కూడా వచ్చేసింది, షామోలి వోల్వో 3177 అనేది భువనేశ్వర్ బస్సే. సో గైస్, ఈ బీబీఆర్ రెస్టారెంట్ నుంచి బయలుదేరుతున్నాము. టైం ఎగ్జాక్ట్ 8:10 అవుతుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది గైస్ ఈ రెస్టారెంట్లో. ఇప్పుడు నేనైతే రోటీ అండ్ మేథీ చమన్ కర్రీ తిన్నాను. సో గైస్, ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ మనం బయలుదేరామా. అండ్ డ్రైవర్ కూడా చేంజ్ అయ్యారు. సెకండ్ అన్న, హాయ్ అన్న, మీ పేరు? సో సెకండ్ పైలట్ నేమ్ వచ్చేసి కొండబాబు. ఎక్కడ దాకా మీ బిట్టు? సో రేపు మార్నింగ్ ఇచ్చాపురం దాకా అన్ననే డ్రైవింగ్ చేస్తారు. సో టైం ఎగ్జాక్ట్ ఇప్పుడు 8:10 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 1 hour 20 minutesలో మనము విజయవాడ రీచ్ అయిపోతాము. సో నెక్స్ట్ వచ్చేది నందిగామ అండ్ ఒక టోల్గేట్ వస్తుంది, కీసర్ టోల్గేట్ వస్తుంది. అదాక దాన్ని వీల్ రీచ్ విజయవాడ. డైరెక్ట్ విజయవాడలో కలుస్తాను ఇంకా. గైస్, టైం వచ్చేసి 8:30 అవుతుంది. కీసర టోల్గేట్లో ఉన్నాం. ఇది 4వ టోల్గేట్, హైదరాబాద్ టు విజయవాడ మధ్యలో 4వ టోల్గేట్ మాట ఇది. ఇంక ఇక్కడ నుంచి మనకి విజయవాడ దాటి హనుమాన్ జంక్షన్ ముందు ఒక టోల్గేట్ వస్తుంది, మళ్ళీ ఏలూరుకి ముందు ఇంకో టోల్గేట్. ఇంకా వస్తూనే ఉంటాయి నాకు తెలిసి ఒక దగ్గర 20 టోల్గేట్లు వస్తాయా భువనేశ్వరం లోపు. భువనేశ్వరం లోపు 20 టోల్గేట్ దాకా వస్తాయి గైస్. ఇక్కడ నుంచి ఒక 40 kilometers ఉండొచ్చు విజయవాడ. ఇప్పుడు 8:30 అయింది కాబట్టి 9-10 కల్లా మనం రీచ్ అయిపోతాం విజయవాడకి. టైం వచ్చేసి 9:15 అవుతుంది గైస్. మనం విజయవాడ రీచ్ అయిపోయాం. కనకదుర్గ ఫ్లైఓవర్ మీద ఉన్నామన్నమాట. కరెక్ట్ 4.5 hours మనం విజయవాడ రీచ్ అయిపోయాం. డిన్నర్ బ్రేక్ ఒక 1/2 hour పైన ఆపాం కాబట్టి ఎక్స్క్లూడింగ్ డిన్నర్ బ్రేక్ 4 hours వచ్చినట్టు. అండ్ 80 స్పీడ్ లాక్ ఉంది. 80 స్పీడ్ లాక్ లేకపోతే కొంచెం ముందు వచ్చేవాళ్ళం. 80 కాబట్టి కొంచెం 9:15 4.5 hours పైన పట్టేసింది మనకి. సో ఇది కనకదుర్గ టెంపుల్ ఎంట్రన్స్ ఇది.
మనం విజయవాడ రీచ్ అయిపోయాం, బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. సో ఇది పక్క పిఎన్బిఎస్. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 10:40 అయింది. మనం ఏలూరు దగ్గరలో ఉన్నాము. ఫుల్ వర్షం పడిపోతుంది దారిలో. సో ఏలూరు బైపాస్ మీదకి వెళ్ళిపోతున్నాం మనము. సో ఇక్కడ నుంచి నల్లజర్ల వెళ్తాం మేడం. నల్లజర్ల రాజమండ్రి కూడా బైపాస్, దివాన్ చెరువు, కొవ్వూరు టోల్గేట్ నుంచి దివాన్ చెరువు. అటు నుంచి మీకు తెలిసిందే, ఇంకా దివాన్ చెరువు నుంచి అన్నవరం, తుని, అనకాపల్లి అని బైపాస్ ఎక్కేస్తాం. బైపాస్ రోడ్డు మీదుగా మనం డైరెక్ట్ ఆనందాపురంలో కలుస్తాం. ఆనందాపురం నుంచి పైడి భీమవరం, మన రణస్థలం, శ్రీకాకుళం బైపాస్. శ్రీకాకుళం బైపాస్ నుంచి మీకు తెలిసిందే ఇంకా నర్సన్నపేట, పలాస, టెక్కలి మీదుగా ఇచ్చాపురం, సోంపేట, ఇచ్చాపురం. మార్నింగ్ మనకి ఇచ్చాపురంలో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంటుంది. 6-6:30కి రీచ్ అయిపోతాం. వర్షం పడుతుంది, 80 స్పీడ్లో కాబట్టి అటు ఇటు అవ్వచ్చు టైము. సో నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది హై స్పీడ్ అని అడుగుతూ ఉంటారు. ఏమనుకోకండి గైస్, 80 స్పీడ్ లాక్, కొత్త బస్సు కాబట్టి ఇంక 80లో వెళ్తున్నాం మనం. సో గైస్ ఇటు నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకి రావులపాలెం రోడ్ వెళ్తాం అన్నమాట. తాడేపల్లిగూడెం, రావులపాలెం, అమలాపురం, అటు నుంచి కూడా కాకినాడ, రాజమండ్రి వెళ్తాయి. సో మనం నల్లజర్ల రోడ్లోకి లెఫ్ట్ చేసుకున్నాం ఇక్కడ నుంచి. సో నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు అలా వెళ్తాం అన్నమాట. సో కొవ్వూరు ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకో 1 అవర్లో మనము రాజమండ్రి రీచ్ అయిపోతాం. 10:50 అయిన టైము. 11:52 అలా టైం కల్లా రాజమండ్రి, కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఉంటాం మనం ఎగ్జాక్ట్గా. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 11:45 అయ్యింది. మనం కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్నాము. సో రాజమండ్రి ఊర్లోకి వెళ్ళాం కాబట్టి బైపాస్ రోడ్లో వెళ్ళిపోతాం అన్నమాట. డైరెక్ట్ దివాన్ చెరువులో కలుస్తుంది ఈ రోడ్డు. సో 7 అవర్స్ వచ్చేసాము, ఇంక్లూడింగ్ డిన్నర్ బ్రేక్ అండ్ 10 minutes ఆఫ్ టాయిలెట్ బ్రేక్. 80 లాక్లో కూడా ఈ టైంలో వచ్చామంటే మంచి రన్ అనే చెప్పాలి. సో ఇక్కడ నుంచి వైజాగ్ 3 hours పడుతుంది. అయినా 3 వెళ్ళిపోతామా నాకు తెలిసి. అంటే 80 లాక్ ఉంది కదా, కవర్ అయిపోద్దా? సో 3కి వైజాగ్ దాటేస్తామా? వైజాగ్ ఎంటర్ అవుతామా? ఓకే, రైట్. సో అండ్ 6 o'clock మనకి ఇచ్చాపురం దగ్గర టిఫిన్ బ్రేక్ ఉంటుంది. సో గైస్ దివాన్ చెరువు దగ్గర లెఫ్ట్ తీసుకున్నాం. దివాన్ చెరువు ఎగ్జాక్ట్ టైం 12 అయింది. ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ మన ఇచ్చాపురంలో టిఫిన్ బ్రేక్ ఉంటుంది. ఒక 7 hours చూపిస్తుంది గూగుల్ టైం. సో చూద్దాం మనం ఏ టైంకి వెళ్తాం ఏంటో చూద్దాము. గుడ్ మార్నింగ్ గైస్, టైం ఎగ్జాక్ట్ 6 అవుతుంది. కర్రపాడు టోల్గేట్ దగ్గర ఉన్నాం, బార్డర్లో ఉన్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బార్డరే. ఏపీ టు ఒడిస్సా వెళ్ళిపోతాం మనం. ఒడిస్సా ఎంటర్ అయిపోతాం డైరెక్ట్. వెదర్ కూడా చాలా బాగుంది, కూల్గా, ప్లెజెంట్గా ఉంది ఈరోజు. 80 లాక్లో మనం రాలేమో అనుకున్నాను. బాగానే బిఫోర్ టైం ఉన్నాం. యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఇచ్చిన టైం ప్రకారం బిఫోర్ టైం ఉన్నాం. ఇలానే వెళ్ళిపోతే కనుక మనం బై 9-9:30 భువనేశ్వర్ రీచ్ అయిపోతాం. వీళ్ళు ఇచ్చిన టైం 11:15 అండ్ అన్న చెప్పింది 10-10:30 అన్నాడు. 9:30కి వెళ్ళిపోతాం మనము. ఏమన్నా అంతేగా? సో 80 లాక్ గైస్, 80 లాక్లో కూడా ఇలా వస్తున్నామంటే చూడండి. అంటే చెప్పే కదా, 80 లాక్ ఉన్నా సరే ఎవరైతే ఆ సీట్లో ఉన్నారో వాళ్ళ మహిమమాట, వాళ్ళ టాలెంట్ అది కదా. 80 ఉంది కదా అని అట్లానే వెళ్తే కొంతమంది 80 కదా అని అసలు లైక్ ఏంటంటే 80 కాన్స్టెంట్గా వెళ్తే వెళ్ళిపోవచ్చు గైస్. 80 కదా చిన్నగా 70 లోపే వెళ్తే మాత్రం టైం కవర్ అవ్వదు. 80 కాన్స్టెంట్గా అలా దొక్కి పట్టుకుంటే యాక్సిలరేటర్ని టైం కవర్ అయిపోతుంది ఆబ్వియస్లీ. వెల్కమ్ టు ఒడిస్సా. భువనేశ్వర్ ఇంకా 182 kilometers ఉంది గైస్. ఒడిస్సా ఎంటర్ అయిపోయాం మనం.
ఒడిషాలో ఉన్నాం మనము. టైం ఎగ్జాక్ట్ 6:10 అవుతుంది మార్నింగ్. బిఫోర్ టైం ఉన్నాం. ఇది మిరాకిల్. ఎక్స్పెక్ట్ చేయలేదు 80 స్పీడ్లో ఇంత దూరం వచ్చేస్తాం అనుకోలేదు నేను. ఇంకా స్టిల్ ఆ సోంపేట ఎక్కడ ఉంటాం అనుకునే టైంకి. బట్ మనం ఆల్మోస్ట్ ఎప్పుడో దాటి గంట పైన అయింది. అఫీషియల్గా ఒడిషాలో ఉన్నాం మనము. రాత్రి కొన్ని చోట్ల వర్షం పడింది, కొన్ని చోట్ల లేదు. అండ్ ఇక్కడ క్లౌడ్స్ చూస్తే ఇక్కడ పడేలా ఉంది వర్షం ఈరోజు. సో గైస్ ఇప్పుడే రంభ ఘాట్ ఎక్కుతున్నాం అన్నమాట. ఘాట్ సెక్షన్ ఇది. ఇలా ఘాట్ ఎక్కి ముందు దిగుతాం ఇప్పుడు. అదేనా బీచ్ మొత్తం. సో అది కనిపించే చిలికా లేక్ గైస్. చిలికా లేక్. ట్రైన్లో వెళ్తుంటే అక్కడి నుంచి వెళ్తాం మనం. ట్రైన్లో రైట్ సైడ్లో కనిపిస్తుంది మనకి. ఇదా ఘాట్ సెక్షన్ డేంజర్. నిదానంగా వెళ్ళాలి. వామ్మో కంప్లీట్ ఘాట్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. అటు సైడ్ వెళ్తే కనుక మనం పైకి ఎక్కుతాము. ఇప్పుడు కింద దిగుతున్నాము. టైం ఎగ్జాక్ట్ 7:15 అవుతుంది. ఇంకా గంటన్నర వెళ్ళిపోతాం మనం. అంతే కదా. 9 కల్లా వెళ్ళిపోతాం గైస్ భువనేశ్వర్ మనం. 80 స్పీడ్ లాక్లో కూడా బిఫోర్ టైం వచ్చాం మనం. చూడండి
గుడ్ మార్నింగ్ గాయ్స్, మనం కూడదో వచ్చేసామాట. మార్నింగ్ మనకి ఇచ్చాపురంలో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అని చెప్పారు కదా, అక్కడ ఆపలేదు ఎందుకంటే బిఫోర్ టైం ఉన్నాము. ఇచ్చాపురం ఆల్మోస్ట్ 5:40 ఆ టైం పాస్ అయిపోయాం కాబట్టి హోటల్ కూడా తీయలేదు కాబట్టి ముందుకు వచ్చాము. అండ్ ఇక్కడ టాయిలెట్స్ బ్రేక్ ఆపారు పెట్రోల్ బంక్లో. ఇక్కడ నుంచి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అయిపోతాం. టైం ఎగ్జాక్ట్ 8:10 అవుతుంది. 9 o'clock కల్లా మనము భువనేశ్వర్ రీచ్ అయిపోతాం. 80 స్పీడ్ లాక్లో గాయస్ 2 hours ఆల్మోస్ట్ బిఫోర్ టైం వచ్చాము. భలే అనిపించింది నాకైతే. నేను లేట్ అయిపోతాము 11-12 అయిపోతుంది అనుకున్నాను. 9 కల్లా మనం రీచ్ అయిపోతాం భువనేశ్వర్కి. మనం కస్టమర్ రివ్యూ తీసుకుందాము. टाइम को पहुंच गया ఓకే. చూసారా గైస్, రివ్యూ కూడా మనకి బిఫోర్ టైం తీసుకొచ్చారు కాబట్టి ఫుల్ హ్యాపీ. కస్టమర్ కూడా హ్యాపీ అయిపోయారు. రివ్యూ ఇస్తున్నారు మనకి, కొత్త బస్సు కాబట్టి. కుర్దా టౌన్ రైల్వే స్టేషన్. సో కుర్దా ఊర్లోంచి వెళ్తున్నాం గైస్. ఇది రైల్వే బ్రిడ్జ్ పైన. సో గైస్ మనం భువనేశ్వర్ రీచ్ అయిపోయాం. ఎగ్జాక్ట్ టైం 9:15 అవుతుంది. 17 hours రీచ్ అయిపోయాం గైస్. దట్ టు విత్ 80 స్పీడ్ లాక్. 80 స్పీడ్ లాక్ ఉన్నా సరే మనం 17 గంటల్లో రీచ్ అయిపోయామన్నమాట భువనేశ్వర్కి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, లేట్ అవుతుంది అనుకున్నాను. వీళ్ళు ఇచ్చిన టైం 11:15. 9:15 కల్లా వచ్చాం. 2 hours బిఫోర్ టైం వచ్చాం భువనేశ్వర్కి. ఓకే, ఆ పార్కింగ్ ప్రముఖ పార్కింగ్ వెళ్ళిపోయి. సో బిఎస్ఏబిటి బస్ టెర్మినల్లోకి వెళ్తున్నాం మనము. భువనేశ్వర్లో ఉంటుంది ఇది టెర్మినల్. అన్ని ప్రైవేట్ బస్సెస్ పార్కింగ్ ఇక్కడ. సో హ్యాపీగా బస్సెస్ పార్క్ చేసుకోవచ్చు. అదే మన వేరే సిటీస్లో కంపేర్ చేసుకుని ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపకుండా ఇక్కడ చూడండి మొత్తం ప్రైవేట్ బస్సెస్ పార్కింగ్. ఇక్కడ అన్ని బస్సెస్ ఆగుంటాయి. సో మన బస్సు కూడా ఇక్కడే లోపల పార్కింగ్. లాస్ట్ స్టాప్ ఇక్కడ దింపేస్తారు లోపల. ఇది ఓన్లీ ఫర్ ప్రైవేట్ బస్సెస్ పార్కింగ్. చూడండి టెర్మినల్ ఎంత పెద్దగా ఉంది. టెర్మినల్ అది ఒడిస్సాలో ఏం రాశారన్నా నీకు తెలుసా? ఒడిస్సా నీకు కూడా రాదు, నాకు కూడా రాదు. అది చూడండి వరుసగా బస్సెస్ పెట్టున్నాయి చూడండి పాయింట్లో. సో గైస్ ఫైనల్ రీచ్డ్ భువనేశ్వర్ బై 9:15. 9:15 కల్లా మనం భువనేశ్వర్ రీచ్ అయిపోయామాట. సో చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది నాకంటే. ఎందుకంటే లైక్ వీళ్ళు ఇచ్చిన టైమింగ్ వచ్చేసి సమ్ 11:15. మనం 9:15 కల్లా వచ్చేసాం. మన 80 స్పీడ్ లాక్. 80 స్పీడ్ లాక్లో కూడా నేను లేట్ అయిపోతుంది అనుకున్నాను. చాలా లైక్ 11 ఇచ్చారు కదా, 12 అవుతుంది, ఆఫ్టర్నూన్కి వెళ్తాం అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే బిఫోర్ టైం ఉండేసరికి మార్నింగ్ టిఫిన్ కూడా ఆపలేదు. సో టిఫిన్ టైం 5:30కి పాస్ అయ్యాక హోటల్ కూడా తీయలేదు అక్కడ. సో మనకు అది ప్లస్ పాయింట్. అక్కడ ఆపుకుంటే హాఫ్ అన్ అవర్ మళ్ళీ అక్కడ లైక్ టైం అక్కడ పాస్ అయ్యేది. సో నైట్ ఓన్లీ డిన్నర్ దగ్గర 30 minutes ఆగాము. అండ్ వాష్రూమ్ బ్రేక్స్ 2 times ఆపారు. నేను ఈవినింగ్ అండ్ వాళ్ళు మార్నింగ్ ఒకసారి అక్కడ 10-20 minutes వేసుకోండి. హార్డ్ 20-30 minutes. అప్పటికే 17 hours వచ్చాము. అవి కూడా ఇంకా లేవు. ఓన్లీ డిన్నర్ బ్రేక్తో పెట్టుకుంటే కనుక మనం ఆల్మోస్ట్ 15 hours వచ్చేవాళ్ళం గైస్ భువనేశ్వర్కి. సో ఎక్సైటింగ్ జర్నీ, సూపర్ జర్నీ, చాలా చాలా నచ్చింది జర్నీ. ఈ బస్సు నాకు చాలా ఎక్స్పెషల్ బాగా నచ్చింది. అండ్ సెకండ్ డే స్టార్ట్ అయ్యి సో స్పీడ్ లాక్ తీస్తే 100 వరకు లాక్ ఉంటే కనుక ఇంకా తొందరగా వచ్చేస్తాము. సో కొత్త ఆపరేటర్ కుణాల్ ట్రావెల్స్. మీరు కూడా భువనేశ్వర్ ట్రావెల్ చేయాలనుకుంటే కనుకుంటే కనుక ఈ బస్సు చూసుకోండి. రెడ్ బస్లో ఉంటుంది కుణాల్ ట్రావెల్స్. అఫీషియల్ డిస్కౌంట్ కోసం వీళ్ళ వెబ్సైట్ త్రూ బుక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.